అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. బర్త్డేలు, వెడ్డింగ్ యానివర్సరీలు, వేరే వేరే అచీవ్మెంట్స్ చెప్పుకున్నట్టుగా ఇది గ్రీటింగ్స్ చెప్పుకునే డే అయితే కాదు. అందరం బాధ్యతగా మెలగాల్సిన డే. ఈ ఒక్క డేనే కాదు, ఎవ్రీ డే బాధ్యతగా మెలగాల్సిన అకేషనే ఎన్విరాన్మెంట్ డే కావచ్చు. ఎన్విరాన్మెంట్ డే జరుపుకోకపోతే ఎన్విరాన్మెంట్ మీద బాధ్యత కంటిన్యూ చేసే పరిస్థితి కనపడట్లే మానవ సమాజంలో. ఈ గాలి, నీరు, నేల, ఈ బయోడైవర్సిటీ మొత్తము ఏ ఒక్కరి ఆస్తి కాదు. మనం అనుకుంటాము మన ఇంటి దగ్గర పెట్టిన చెట్టు మనదే అనుకుంటాము, లేదా మన దగ్గర స్టోర్ చేసినటువంటి ఇంకుడు గుంతలు అవి మనమే అనుకుంటాము, మన కోసం అనుకుంటున్నాము. సో అనుకునే వరకైతే ఓకే, కానీ ఈ పర్యావరణం మొత్తం కూడా మనందరిది. దీన్ని మనందరం కలిసి కాపాడుకుంటేనే మనకు, మన తర్వాత తరాలకి ఉపయోగకరంగా, వాళ్ళ జీవన విధానం కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. రోజు మనము ఉరుకులు పరుగులు, కుస్తీలు బట్టి టార్గెట్లు పెట్టుకొని ఆస్తుల కోసం ఆరాటపడము చాలా కష్టంతో కూడుకున్న పని వాస్తవంగా. కానీ పర్యావరణాన్ని కాపాడడం చాలా ఈజీ. ఆ ఈజీ వేలోనే మనము కష్టంగా లేదంటే ఇగ్నోరెంట్గా భావించి మనం వదిలేస్తున్నాం. సో మనమంతా కూడా ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకునేటప్పుడు కొంచెం కూడా స్పేస్ వదిలిపెట్టకుండా, మనం ఎంత ప్లాట్ అయితే కొనుక్కున్నామో అంత ప్లాట్ వరకు మొత్తం కన్స్ట్రక్షన్ చేసి, ఆ కన్స్ట్రక్షన్కి కనీసం సెట్ బ్యాక్ కూడా చేయకుండా మొత్తం కాంక్రీట్తో నింపేస్తున్నాం. ఒక 2 ఫీట్లో, ఒక 3 ఫీట్లో వదిలేసి చుట్టూ చెట్లు పెట్టుకుంటే ప్యూర్ ఆక్సిజన్ మనకే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా మంచి ఆక్సిజన్ ఇచ్చిన వాళ్ళు అవుతాము. వర్షాలు పడడానికి కారకులు అవుతాయి. ఇంకా అనేక ఓజోన్ ఎఫెక్ట్ కాకుండా ఈ ఎండలు కానీ, అతివృష్టి అనావృష్టి అవుతుందో వాటి బ్యాలెన్సింగ్ అవుతుందో వాటన్నిటి కూడా చెట్లను పెంచడం అనేది చాలా ఉపయోగపడుతుంది. సో పర్యావరణంలో భాగంగా ఒక చెట్లను పెంచడం అనే ఒక్క కాన్సెప్ట్ అయినా కూడా సీరియస్గా పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వారి వారి పరిసరాల్లో ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ వీక్ కానీ, ఎవ్రీ మంత్ కానీ ఒక బాధ్యతగా, ఒక టార్గెట్ ఓరియంటెడ్గా పెట్టుకొని అందరూ కూడా చెట్లను నాటే కార్యక్రమాన్ని ఒక మిషన్ లాగా, ఒక ఛాలెంజ్ లాగా, ఒక అంబిషన్ లాగా తీసుకొని చేయాలని కోరుతున్నా. ఈ ఛాలెంజ్ని నేను కూడా స్వీకరిస్తూ చెట్లను అందరం పెంచుకొని చెట్ల సంఖ్య పెంచుతూ బయోడైవర్సిటీని సమతుల్యం చేసే దిశగా అందరం అడుగులు వేయాలని కోరుతూ, జై భీమ్, జై భారత్. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. అది భారత రాజ్యాంగం కూడా పొందుపరచబడింది. కాబట్టి అందరూ గమనించాలి. థ్యాంక్ యూ.